హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పాకం కజ్జికాయల్ని చూపిస్తున్నానండి. ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకొని అందులోకి 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా వేసుకుని కరిగించిన నెయ్యిని 2 టేబుల్ స్పూన్లు వేసుకుని పిండికి పట్టే విధంగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా పట్టుకుని చూస్తే ముద్దలాగా అవ్వాలండి. లేదంటే మరి కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా నీళ్లను వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. కజ్జికాయలకి పిండి కలుపుకున్నాం కదండి, కొబ్బరి పూర్ణం చూద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 గ్లాసుల కొబ్బరి తురుముని వేసుకోవాలి. 1 గ్లాసు బెల్లాన్ని వేసుకుని కలుపుకోవాలి. కజ్జికాయలకి కొబ్బరి పూర్ణం మరీ ఎక్కువగా ఉడికించిన అవసరం లేదండి, కొద్దిగా దగ్గర పడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడి వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. కజ్జికాయలు తయారైన తర్వాత పాకంలో వేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 కప్పు పంచదారకి 1 కప్పు నీళ్లు వేసుకుని కొద్దిగా యాలకులను వేసుకుని పంచదారని కరిగించుకుని 1-2 నిమిషాలు ఉడికించుకుని చేతికి ఈ విధంగా జిగురుగా అంటుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా పాకం రానివ్వాల్సిన అవసరం లేదండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని మరొకసారి బాగా కలుపుకుని ఒక పెద్ద సైజు చపాతీ లాగా ఒత్తుకోవాలి. కజ్జికాయల బల్ల లేనట్లయితే ఈ విధంగా గుండ్రటి మూతతోటి చిన్న చిన్న పూరీల్లాగా తయారు చేసుకోవాలండి. అన్నిటినీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి తయారు చేసుకుని ఆరిపోకుండా మూత పెట్టుకోవాలండి. చల్లారిన కొబ్బరి పూర్ణాన్ని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుని వీడియోలో చూపించిన విధంగా కజ్జికాయల్ని తయారు చేసుకోవాలి. కజ్జికాయల్ని నూనెలో వేపినప్పుడు పూర్ణం బయటికి రాకుండా కొద్దిగా నీళ్ళని రాసినట్లయితే పూర్ణం బయటికి రాకుండా ఉంటుందండి. ఈ విధంగా కజ్జికాయల్ని తయారు చేసుకుని కజ్జికాయల్ని వేపడానికి తగినంత నూనె పెట్టుకోవాలి. నూనె అస్సలు కాగకూడదండి, గోరువెచ్చగా ఉండాలి. ఇలా అడుగు భాగం అంతా బాగా వేగిన తర్వాత రెండవ వెంపుకు తిప్పి మంచి రంగు వచ్చే విధంగా వేపి తీసుకోవాలి. కజ్జికాయలన్నీ ఇలా వేగిన తర్వాత గోరువెచ్చగా ఉన్న పాకంలోకి వేసుకోవాలండి. పాకం కొద్దిగా గోరువెచ్చగా ఉంటే పాకాన్ని త్వరగా పీల్చుకుంటాయి. ఇలా కజ్జికాయలన్నీ పాకంలో వేసి 1 నిమిషం ఉంచి తీసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు ఉంచనవసరం లేదు. చూసారు కదండి, పైన కరకరలాడుతూ లోపల జ్యూసీగా చాలా బాగుంటాయండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.